ఈ నేపథ్యమే నాకు నాగబాబు గారి పరిచయం హ్మ్. నెల్లూరులో. నాగబాబు గారు అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళు నెల్లూరులో సెటిల్ కావడం. ఎలా సార్? అంటే కాలేజ్ త్రూనా? మైండ్ సెట్ త్రూనా? మీ ఇద్దరు బాగా దగ్గరవ్వడానికి రీజన్స్ ఏంటి? అంటే మైండ్ సెట్ కన్నా ముందర కాలేజ్ ఫ్రెండ్స్. హ్మ్. కాలేజీలో అంటే ఆయన ఎంత కాదన్నా నాగబాబు గారు చిరంజీవి గారి బ్రదరు. హ్మ్. చిరంజీవి గారు అప్పటికే ఒక మూవీ స్టార్. స్టార్ అయ్యి ఒక సెలబ్రిటీ. హ్మ్. సో, చిరంజీవి గారి బ్రదరు అనేది ఒకటి ఉండింది. హ్మ్. అయితే పాపం నాగబాబు గారు మొదటి నుంచి కూడా చాలా అన్అస్యూమింగ్ అట్లా ఏం ఉండేవాడు కాదు. చాలా హ్మ్. బాగుండేవాడు. చాలా హ్మ్. ఫ్రెండ్లీగా ఉండేవాడు. కానీ మా ఇద్దరి మధ్య స్నేహితం ఎక్కడ కుదిరిందంటే, మేమున్న ఇల్లు మాది పొగతోట నెల్లూరులో ఒక చోట ఉంటే, మా ఇంటి ఎదురుగుండా ఒక కరాటే క్లాస్ స్టార్ట్ చేశారు. హ్మ్. చెన్నై నుంచి ఒక గ్రాండ్ మాస్టర్ వచ్చి అక్కడ కరాటే క్లాస్ స్టార్ట్ చేస్తే నాగబాబు గారు వచ్చి చేరడం. నేను ఆ క్లాస్‌లో చేరడం. సో, అంటే ఇద్దరం నాగబాబు గారు కూడా కరాటే చేసేవాళ్ళంటారు. నాగబాబు గారు చాలా సీరియస్‌గా ప్రాక్టీస్ అది చేశారు చాలా మందికి కరాటే. పవన్ కళ్యాణ్ గారు ఈ మార్షల్ ఆర్ట్స్ అన్నీ తెలుసు కానీ నాగబాబు గారని తెలీదండి. నాగబాబు గారు కూడా దాదాపు ఆయన హ్మ్. బ్లాక్ బెల్ట్ వరకు పోలేదు కానీ, హ్మ్. ఒక 3, 4 బెల్ట్స్ అయితే ప్రోగ్రెస్ అయ్యారు. ఓకే. ఓకే. చాలా హ్మ్. అంటే టౌన్ హాల్‌లో షోస్ ఇచ్చినవి అన్నీ కూడా ఉన్నాయి. ఫోటోలు హ్మ్. కూడా ఉన్నాయి. హ్మ్. సో, బాగా సీరియస్‌గా ప్రాక్టీస్ చేశారు నాగబాబు మీరు గారు. చేసిన కోర్స్ ఏంటి సార్? ఐ మీన్ డిగ్రీ మీ గ్రాడ్యుయేషన్ టైమ్ ఏం నేనా? చదువుకున్నారు? నేను చదువుకుంది ఐ డిడ్ మై బీఏ అండి. హ్మ్. మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్. నాగబాబు గారు? నాగబాబు గారు బీకామ్ చదివారు. బీకామ్ చదివారు. హ్మ్. నాగబాబు కాలేజ్ గారేమో మేట్స్. బీకామ్ చదివారు. కాలేజ్ మేట్స్. హ్మ్. యాక్చువల్‌గా కాలేజ్ మేట్స్ కన్నా కూడా ఆయన నైట్ కాలేజీ, నేను డే కాలేజీ. అయినా ఎలా సార్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ టైమ్ జోన్స్ అయినా ఎలా ఫ్రెండ్స్ అయ్యారు మీరు? అదే చెప్పా. అంటే నాగబాబు గారు ఎవరో తెలుసు. హ్మ్. అట్లా ఫ్రెండ్స్ అయ్యారు హ్మ్. కాలేజీలో.